ఓకే చూడండి. సో ఈరోజు కాన్సెప్ట్ ఏంటి? ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ ఎఫ్ఎస్వి అంటారు. ఎఫ్ఎస్వి ఎఫ్ఎస్వి అంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ అని అర్థం. సో మీకు ఇది క్లయింట్ లెవెల్ ఇంటర్వ్యూ అని ఉంటుంది. మీకు ఎగ్జాంపుల్ క్లయింట్ లెవెల్లో ఇంటర్వ్యూస్ జరుగుతాయి. అటువంటప్పుడు ఈ ఎఫ్ఎస్వి గురించి డిస్కస్ చేస్తారు. క్లయింట్ లెవెల్ ఇప్పుడు మామూలుగా మీరు జాబ్ కన్ఫర్మ్ అయిపోయింది, జాబ్లో జాయిన్ అయ్యారు. జాయిన్ అయిన తర్వాత క్లయింట్ లెవెల్ రౌండ్ అని తీసుకుంటారు. సో ఈ క్లయింట్ లెవెల్ రౌండ్లో ఈ ఎఫ్ఎస్వి గురించి డిస్కస్ చేస్తారు. దీన్ని ఏమంటారంటే, ఎఫ్ఎస్వి అంటే ఏంటి? ఎఫ్ఎస్వి అంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్స్ అని అర్థం. ఎఫ్ఎస్వి అంటే ఎఫ్ఎస్వి అంటే మీనింగ్ ఏంటి? ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ అని అర్థం. మీకు ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తాను, ఓపెన్ చేయండి. చాలా సింపుల్ కాన్సెప్ట్, ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో చూడండి. సో ఈసీసీ ప్లస్ S/4HANA ఈ కాన్సెప్ట్ అనేది సేమ్ టు సేమ్ ఒకేలా ఉంటుంది. ఈసీసీ ప్లస్ S/4HANA ఎలా ఉంటుంది? ఒకేలా ఉంటుంది. సో ఎఫ్ఎస్వి అంటే మీనింగ్ ఏంటి? ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్స్ అని అర్థం. ఎఫ్ఎస్వి అంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ అని అర్థం. ఇక్కడ చూడండి, ఎఫ్ఎస్వి అంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్. సో వాట్ ఇట్ మీన్ బై ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్? ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ ఈజ్ నథింగ్ బట్ టు డిజైన్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. టు డిజైన్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. సో ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ అంటే మీనింగ్ ఏంటంటే, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని డిజైన్ చేయటం. అంటే బ్యాలెన్స్ షీట్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్స్ ఇవన్నీ ఉంటాయి కదా. సో ఇవి ఎలా జనరేట్ అవ్వాలి అనేది డిజైన్ చేసుకుంటాం. టు ఎగ్జిక్యూట్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఇయర్ ఎండింగ్ యాక్టివిటీ. సో ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తాము? ఇయర్ ఎండింగ్లో చేస్తాం. ఇయర్ ఎండింగ్లో చేస్తాము. సో ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ అంటే మీనింగ్ ఏంటి? టు డిజైన్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్. సో బేస్డ్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్ ని బేస్ గా చేసుకుని ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ ని డిజైన్ చేస్తాం. వాట్ ఈస్ మీన్ బై ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్? ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ ఈజ్ నథింగ్ బట్ టు డిజైన్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, బ్యాలెన్స్ షీట్స్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్స్, టు ఎగ్జిక్యూట్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. సో ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ ని ఎగ్జిక్యూట్ చేయడానికి అలాగే ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ అనేది ఉపయోగపడుతుంది. ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ ఇస్ నథింగ్ బట్ టు డిజైన్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, బ్యాలెన్స్ షీట్స్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్స్ ఇవన్నీ డిజైన్ చేస్తాం. డౌన్కి వెళ్ళండి. సో ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఎప్పుడు చేస్తాము? ఈ రిపోర్ట్స్ ఎప్పుడు జనరేట్ చేస్తాము? ఇయర్ ఎండింగ్లో చేస్తాం. ఇయర్ ఎండింగ్లో చేస్తాము. ఈ షీట్ చూడండి. ఈ షీట్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇమేజ్ వరకు ఉంచండి. సో ఫస్ట్ ఏం చేసాము చూడండి, ఇక్కడ కంపెనీ కోడ్ క్రియేట్ చేసాం. కంపెనీ కోడ్ అనేది క్రియేట్ చేస్తాం. సో ఈ కంపెనీ కోడ్కి మనం ఏం చేస్తాము? చార్ట్ ఆఫ్ అకౌంట్స్ని అసైన్ చేస్తాం. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ OB13లో క్రియేట్ చేస్తాం కదా, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ని అసైన్ చేస్తాం. సో చార్ట్ ఆఫ్ అకౌంట్స్ని బేస్గా చేసుకుని GL గ్రూప్స్ క్రియేట్ చేస్తాం. GL గ్రూప్ని బేస్గా చేసుకుని GL అకౌంట్స్ క్రియేట్ చేస్తాం. GL అకౌంట్స్ని బేస్గా చేసుకుని డాక్యుమెంట్ ఎంట్రీస్ పోస్ట్ చేస్తాం. డాక్యుమెంట్ ఎంట్రీస్ని బేస్గా చేసుకుని రిపోర్ట్ జనరేట్ చేస్తాం. ఇది రెగ్యులర్ కాన్సెప్ట్. ఇది ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ని కంపెనీ కోడ్కి అసైన్ చేస్తాము. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ని బేస్గా చేసుకుని GL గ్రూప్స్ క్రియేట్ చేస్తాము. GL గ్రూప్ని బేస్గా చేసుకుని GL అకౌంట్ క్రియేట్ చేస్తాం. బేస్డ్ ఆన్ ది GL అకౌంట్ వీ కెన్ పోస్ట్ ది అకౌంటింగ్ ఎంట్రీస్. బేస్డ్ ఆన్ ది అకౌంటింగ్ ఎంట్రీస్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ విల్ బి జనరేటెడ్ ఆటోమేటిక్గా రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేస్తాం. బట్ ఇక్కడ చేంజ్ ఏంటి చూడండి, ఇక్కడ నుండి చేంజ్ అవుతుంది. సో GL గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఏం చేస్తాము? మ్యాపింగ్ చేస్తాం. OB28 కాదు ఇది,
OB58 లో మ్యాప్ చేస్తాం. OB58 లో మనము మ్యాపింగ్ చేస్తాం. OB58 లో మ్యాపింగ్ చేస్తాం. జిఎల్ గ్రూప్ OB D4 లో క్రియేట్ చేసినటువంటి జిఎల్ గ్రూప్స్ ని OB58 లో మ్యాపింగ్ చేస్తాం. సో ఈ మ్యాపింగ్ చేయటాన్ని ఏమంటారంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ డిజైనింగ్ అని చెప్తారు. ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ డిజైనింగ్ అంటారు. చూడండి, టు కాన్ఫిగర్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ ట్రాన్సాక్షన్ కోడ్ OB58 లో చేస్తాం. టు రన్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఎక్కడ రన్ చేస్తాము? F.01 SAP1 లో చేస్తాం. F.01 లేదంటే SAP1 లో చేస్తాం. తర్వాత చూడండి, వాట్ ఎవర్ యు క్రియేట్ GL group in OB D4 that account groups we will assign in OB58. Whatever you create the GL groups in OB D4 that account groups we will assign in OB58. OB D4 లో క్రియేట్ చేసిన GL గ్రూప్స్ అనేవి OB58 లో అసైన్ చేస్తాము. దీన్నే మ్యాపింగ్ అంటారు. దిస్ ఇస్ కాల్డ్ గ్రూప్ మ్యాపింగ్. This is called group mapping. Whatever you create the GL group in OB D4, that GL group we will assign on the OB58. This is called group mapping. దీన్ని ఏమంటారు? గ్రూప్ మ్యాపింగ్ అంటారు. Based on the group mapping, we will execute the financial statement version. సో గ్రూప్ మ్యాపింగ్ ని బేస్ గా చేసుకుని ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ని ఎగ్జిక్యూట్ చేస్తాం. టీ కోడ్ ఏంటి? F.01. ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ రిఫ్లెక్టెడ్ విత్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్. సో ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఎలా రిఫ్లెక్ట్ అవుతాయి? బేస్డ్ ఆన్ ది అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్స్. అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్స్ ని బేస్ గా చేసుకుని రిఫ్లెక్ట్ అవుతాయి. సింపుల్ లాజిక్. Whatever you created GL groups on the OB D4, that GL groups we will assign on the OB58. This is called group mapping. This is called to design the financial statement version. Based on the accounting entry postings, financial statements will be generated automatically. Automatically generate అవుతాయి. సో ఇలా మ్యాప్ చేయడం ఏమంటారు? This is called group mapping. Based on the group mapping, we will execute the financial statement version. The financial statements reflected with accounting entry postings. Accounting entry postings ని రిఫ్లెక్ట్ చేస్తుంది. అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్ ని బేస్ గా చేసుకుని ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. డౌన్కి వెళ్ళండి, డౌన్ మూవ్ చేయండి. సో ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ కాన్ఫిగరేషన్ మీన్స్ టు డిజైన్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ on the client based on the client requirement. సో ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ ఎలా డిజైన్ చేస్తాము? మీ క్లయింట్ చెప్తారు, దాన్ని బేస్ గా చేసుకుని క్రియేట్ చేస్తాం. ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ కాన్ఫిగరేషన్ మీన్స్ టు డిజైన్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్ బేస్డ్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్. సో క్లయింట్ యొక్క రిక్వైర్మెంట్ ని బేస్ గా చేసుకుని మనం ఏం చేస్తాము? ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ని డిజైన్ చేస్తాం. ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ కాన్ఫిగరేషన్ మీన్స్ టు డిజైన్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్ బేస్డ్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్. సో క్లయింట్ రిక్వైర్మెంట్ ని బేస్ గా చేసుకుని మనం ఏం చేస్తామంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ ని కాన్ఫిగరేషన్ చేస్తాము. ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ కాన్ఫిగరేషన్ మీన్స్ టు డిజైన్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్ బేస్డ్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్. క్లయింట్ రిక్వైర్మెంట్ ని బేస్ గా చేసుకుని డిజైన్ చేస్తాం. అర్థమైందా? ఎలా డిజైన్ చేస్తాము? ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ సో ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ కాన్ఫిగరేషన్ మీన్స్ టు డిజైన్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ బేస్డ్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్. క్లయింట్ రిక్వైర్మెంట్ ని బేస్ గా చేసుకుని డిజైన్ చేస్తాం. నెక్స్ట్, all document entry postings happened at company code level. It means financial statement versions we will execute at company code level. For external reporting, all external reporting we will submit to the government. So reports అన్ని ఏం చేస్తాము? గవర్నమెంట్ కి సబ్మిట్ చేస్తాం. Why? Because company code అనేది is a legal entity, is a legal identity.
సో దట్ ఈస్ ద రీజన్ మనం ఏం చేస్తామంటే రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేసి కంపెనీకి సబ్మిట్ చేస్తాము. అంటే సారీ, కంపెనీ అనేవాళ్ళు గవర్నమెంట్కి సబ్మిట్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఐఎమ్ సారీ. ఓకేనా, అర్థమైందా? ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ అంటే ఏంటో అర్థమైందా లేదా? ఎస్ సార్, అర్థమైందా లేదా? చాలా సింపుల్ కాన్సెప్ట్, ఇది డెడ్ ఈజీ కాన్సెప్ట్. ఓకే, వెళ్ళండి ట్రాన్సాక్షన్ కూడా ఓపెన్, ఎస్ఐపి ఓపెన్ చేయండి. OB58, ట్రాన్సాక్షన్ కోడ్ OB58. ఐఎమ్ సారీ, OB58కి వెళ్ళాలి. చూడండి, చాలా సింపుల్ గా ఉంటాయి కాన్ఫిగరేషన్స్, డెడ్ ఈజీ కాన్సెప్ట్. సార్ రిపోర్ట్ జనరేషన్ అన్న ఇదేనా సేమ్ ప్రాసెస్ అండి. రిపోర్ట్ జనరేషన్ అనేది మామూలుగా ఇంతకుముందు డైరెక్ట్ గా చేయొచ్చు. ఇప్పుడు ఏంటంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ డిజైన్ చేస్తాం. వాటిని బేస్ గా చేసుకుని జరుగుతుంది. ఎలాగనేది మీకు అర్థమవుతుంది, నేను చూపిస్తాను. ఓకే, షీట్ ఓపెన్ చేయండి. రిపోర్ట్ జనరేషన్ కోసమే చేస్తాం మనం. ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ ఎందుకు డిజైన్ చేస్తాము? రిపోర్ట్ జనరేట్ చేయడం కోసం. రిపోర్ట్స్ ఎలా కావాలి ఏంటి అనేది చేస్తాం. షీట్ ఓపెన్ చేయండి. టీ కోడ్ ఏంటి? OB58. వెళ్ళండి, OB58కి వెళ్ళండి, ఎస్ఐపి ఓపెన్ చేయండి. సార్ ఇది OB58. OB58కి వచ్చేసారు. సో ఇక్కడ ఏం చేయాలి చూడండి, పైన టైటిల్ బార్ చూడండి, ఏముంది ఇక్కడ? ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ ఓవర్ వ్యూ అని ఉంది. సో న్యూ ఎంట్రీస్ పైన క్లిక్ చేయండి. న్యూ ఎంట్రీస్. సో ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ యూ కెన్ సెటప్ ఎనీ 4 digits. ఇవ్వండి, మీ కంపెనీ కోడ్ ఇచ్చేయండి. మీ కంపెనీ కోడే మీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్, లేదంటే మీ ఇష్టం, ఎలాగైనా తీసుకోవచ్చు. నేమ్ ఇవ్వండి, ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్. ఓకే, లాంగ్వేజ్, మెయింటైన్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఇవ్వండి. ఇంగ్లీష్ EN. నెక్స్ట్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. సో మీ ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వాలి. ఎందువల్ల? GL అకౌంట్స్ అన్ని కూడా మీ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ కి లింక్ అయి ఉంటాయి కాబట్టి. సేవ్. OB13 లో క్రియేట్ చేసాం కదా. వాట్ ఎవర్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ వి క్రియేటెడ్ ఇన్ OB13, దట్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ వి నీడ్ టు అసైన్ హియర్. ఇక్కడ అసైన్ చేయాలి. క్లియర్ కదా? అసైన్ చేసాం. నెక్స్ట్ అసైన్ చేసాం కదా. నెక్స్ట్ చూడండి, ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఐటమ్స్ పైన ఉంది, క్లిక్ చేయండి. దానిపైన క్లిక్ చేసాం. సో మన ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ ఏంటి? ఇది. ఓకే, సెలెక్ట్ లో ఉండాలి. బ్రాకెట్స్ యాడ్ అయినాయి చూసారా? లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ బ్రాకెట్స్ అనేవి యాడ్ అయినాయి. సో నెక్స్ట్ చూడండి, సెలెక్ట్ చేసిన తర్వాత క్రియేట్ ఐటమ్ క్లిక్ చేయండి. క్రియేట్ ఐటమ్. సో ఫైనాన్షియల్ స్టేట్మెంట్ లో ఏమేమి ఉంటాయి? ఫస్ట్ బ్యాలెన్స్ షీట్ అకౌంట్ టైప్ చేయండి. బ్యాలెన్స్ షీట్ అకౌంట్. బ్యాలెన్స్ షీట్ అకౌంట్. నెక్స్ట్ కింద నెక్స్ట్ లైన్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, P&L అకౌంట్. P&L అని ఇచ్చేయండి. P&L అంటే ఏంటి? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఇవి ఉంటాయి మేజర్గా.
కంటిన్యూ చేయండి. కంటిన్యూ చేశారు. ఓకే. సో బ్యాలెన్స్ షీట్ అకౌంట్స్ ని మనం 2 parts గా డివైడ్ చేసాం. ఏంటవి? బ్యాలెన్స్ షీట్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, ఈ 2 parts గా డివైడ్ చేసాం. ఫస్ట్ నెక్స్ట్ బ్యాలెన్స్ షీట్ అకౌంట్ ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ అంటే ఏంటి? బ్రాకెట్స్ యాడ్ అవుతాయి, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్. పైన క్రియేట్ ఐటమ్స్ పైన క్లిక్ చేయండి. ఇచ్చారు కదా. దాని కింద అసెట్స్ ఇవ్వండి. అసెట్స్, లయబిలిటీస్. కన్ని చేయండి. కంటిన్యూ. ఓకే. సో బ్యాలెన్స్ షీట్ అకౌంట్స్ లో ఏమేమి ఉన్నాయి? అసెట్స్, లయబిలిటీస్. బ్యాలెన్స్ షీట్ అకౌంట్ ని 2 parts గా డివైడ్ చేసాం. నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ని సెలెక్ట్ చేయండి. క్రియేట్ ఐటమ్స్ పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ ఏమేమి ఉంటాయి? ఇన్కమ్స్ ఇవ్వండి. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో ఇన్కమ్స్ ఉంటాయి. ఇన్కమ్స్ క్రింద ఎక్స్పెన్సెస్ కంటిన్యూ చేయండి. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ ఇన్కమ్స్ అండ్ ఎక్స్పెన్సెస్ చూసారా. సో ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ ని బ్యాలెన్స్ షీట్ అకౌంట్ గా, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ గా డివైడ్ చేసాం. తర్వాత ఈ బ్యాలెన్స్ షీట్ అకౌంట్ ని అసెట్స్ అండ్ లయబిలిటీస్ గా డివైడ్ చేసాం. ఓకేనా. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ని ఇన్కమ్స్ అండ్ ఎక్స్పెన్సెస్ గా డివైడ్ చేసాం. ఓకేనా. బ్యాలెన్స్ షీట్లో ఏమేమి ఉంటాయి? అసెట్స్, లయబిలిటీసే ఉంటాయి. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో ఇన్కమ్స్ అండ్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి. ఇలా డివైడ్ చేశాము. తర్వాత అసెట్ సెలెక్ట్ చేయండి. అసెట్ ని కూడా మీ క్లయింట్ డివైడ్ చేయమన్నారు. క్రియేట్ ఐటమ్స్. అసెట్స్ లో ఎన్ని రకాలు ఉండొచ్చు? ఫిక్స్డ్ అసెట్స్, కరెంట్ అసెట్స్. ఫిక్స్డ్ అసెట్స్ అనేది ఒక పార్ట్, కరెంట్ అసెట్స్ అనేది ఒక పార్ట్. కంటిన్యూ. నెక్స్ట్ దేని పనికి? అసెట్స్, ఫిక్స్డ్ అసెట్స్, కరెంట్ అసెట్స్. ఓకే, కరెక్ట్ ఉంది. నెక్స్ట్ లయబిలిటీ సెలెక్ట్ చేయండి. సారీ, కరెంట్ అసెట్స్ సెలెక్ట్ చేయండి. కరెంట్ అసెట్స్, సారీ లయబిలిటీస్, లయబిలిటీస్ సెలెక్ట్ చేయండి. లయబిలిటీస్ సెలెక్ట్ చేయండి. సో లయబిలిటీస్లో ఎన్ని రకాలు ఉంటాయి? క్రియేట్ ఐటమ్స్ క్లిక్ చేయండి. లాంగ్ టర్మ్ లయబిలిటీస్, షార్ట్ టర్మ్ లయబిలిటీస్ గా డివైడ్ చేద్దాం. షార్ట్ టర్మ్ లయబిలిటీస్. కంటిన్యూ. చూసారా. సో బ్యాలెన్స్ షీట్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్ అనేది బ్యాలెన్స్ షీట్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ క్రియేట్ చేసాం. సో బ్యాలెన్స్ షీట్ అకౌంట్ లో ఏమేమి ఉన్నాయి? అసెట్స్, లయబిలిటీస్. సో అసెట్స్ ని ఎన్ని పార్ట్ గా డివైడ్ చేసాము? ఫిక్స్డ్ అసెట్స్, కరెంట్ అసెట్స్. సో లయబిలిటీస్ ని ఎన్ని పార్ట్ గా డివైడ్ చేసాము? లాంగ్ టర్మ్ లయబిలిటీస్, షార్ట్ టర్మ్ లయబిలిటీస్. ఇట్లా ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇన్కమ్స్. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఇన్కమ్స్ ఉంది. ఇన్కమ్స్ ని ఎన్ని రకాలుగా డివైడ్ చేయొచ్చు? క్రియేట్ ఐటమ్స్కి వెళ్ళండి. లాంగ్ ఇన్కమ్, డైరెక్ట్ ఇన్కమ్, ఇండైరెక్ట్ ఇన్కమ్, 2 types ఆఫ్ ఇన్కమ్స్ ఉంటాయి. మీ ఇష్టం. లేదు ఇన్కమ్ అనేది ఒకటే కావాలన్నా ఉంచుకోవచ్చు, లేదు డివైడ్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. డైరెక్ట్ ఇన్కమ్, ఇండైరెక్ట్ ఇన్కమ్. కన్ని చేయండి. ఎక్స్పెన్సెస్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. కన్ని చేయండి.
చూసారా ఇట్లా సేవ్ చేయండి. సో ఇట్లా డివైడ్ చేసుకోవచ్చు. సేవ్, కంటిన్యూ. ఓకే, డివైడ్ చేసుకోవచ్చు. దీన్ని ఏమంటారు? ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ డిజైన్ అంటారు. డిజైన్ చేసాం మనం. ఫస్ట్ బ్యాలెన్స్ షీట్ అకౌంట్, ఫస్ట్ ఏం చేసాము? ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ క్రియేట్ చేసాం. తర్వాత బ్యాలెన్స్ షీట్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్గా డివైడ్ చేసాం. 2 పార్ట్స్గా డివైడ్ చేసాం. బ్యాలెన్స్ షీట్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్గా డివైడ్ చేసాం. సో బ్యాలెన్స్ షీట్ అకౌంట్లో ఏమేమి ఉంటాయి? కరెంట్ అసెట్స్, లయబిలిటీస్ ఉంటాయి. ఓకేనా? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఇన్కమ్స్ అండ్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి. అసెట్స్ మళ్ళీ ఎన్ని రకాలుగా డివైడ్ చేసాము? ఫిక్స్డ్ అసెట్స్, కరెంట్ అసెట్స్. లయబిలిటీస్ ఎన్ని రకాలుగా డివైడ్ చేసాము? లాంగ్ టర్మ్ లయబిలిటీస్, షార్ట్ టర్మ్ లయబిలిటీస్గా డివైడ్ చేసాం. అలాగే ఇన్కమ్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసాం. డైరెక్ట్ ఇన్కమ్, ఇండైరెక్ట్ ఇన్కమ్. ఎక్స్పెన్సెస్ని డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఇలా డివైడ్ చేసాం. సో మనకు కావాల్సిన విధంగా డివైడ్ చేయొచ్చు. క్లియర్ కదా? ఇది ఇలా డిజైన్ చేసాం. అర్థమైందా లేదా? ఎస్ సార్. సేవ్ చేసారా? చేసాం సార్. సేవ్ అయిందా? నెక్స్ట్ చాట్ బాక్స్ లో ఒకటి ఎంఎస్ వర్డ్ ఫార్మాట్, సారీ ఎక్సెల్ ఫార్మాట్ ఫార్వర్డ్ చేశాను. ఓపెన్ చేయండి. అక్కడ చూడండి, షేర్ క్యాపిటల్, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ ఉన్నాయి. సో వీటిలోకి వస్తాయి అవన్నీ కూడా లాంగ్ టర్మ్ లయబిలిటీస్ లోకి వస్తాయి. సో ఈ నెంబర్స్ కాపీ చేయండి చెప్తాను. ఈ నెంబర్స్ కాపీ చేయండి. ఫ్రమ్ నంబర్ టు నంబర్ కాపీ చేయాలి. కింద కూడా కాపీ చేయండి సార్. ఇవి కూడా 2 లైన్స్ ఉన్నాయి కదా, మొత్తం కాపీ చేయండి. కంట్రోల్ సి, ఎస్ఐపిలోకి వెళ్ళండి. లాంగ్ టర్మ్ లయబిలిటీస్ సెలెక్ట్ చేయండి. సారీ, అకౌంట్ అసైన్మెంట్ చేయండి. కంట్రోల్ వి. ఒకే చోట వచ్చేస్తుంది, రిమూవ్ చేసేయండి. ఫస్ట్ లైన్ కాపీ చేయండి, తీసేయండి ఇక్కడ. సీట్ ఓపెన్ చేయండి. ఇది ఒకటే కాపీ చేయాలి, చేయండి. అటువైపు నుంచి డెబిట్ క్రెడిట్ సెలెక్ట్ చేయండి. కంటిన్యూ చేయండి. చూస్తారా ఇక్కడ యాడ్ అయింది? చూసారా? నెక్స్ట్ ఇంకా ఉన్నాయి. సెలెక్ట్ ఇది మళ్ళీ లాంగ్ టర్మ్ లయబిలిటీ సెలెక్ట్ చేసుకుని అకౌంట్ అసైన్మెంట్, ఎస్ఐన్ అకౌంట్లోకి వెళ్ళండి. వెళ్ళండి, సీట్ ఓపెన్ చేయండి. ఇంకా ఏమైనా లాంగ్ టర్మ్ లయబిలిటీస్ ఇవి కూడా యాడ్ చేయండి. కంటిన్యూ చేయండి. చూసారా అక్కడ యాడ్ అయినా? చూసారా? నెక్స్ట్ షీట్ ఓపెన్ చేయండి. మీరు ప్రాజెక్ట్లో కూడా సేమ్ అండ్ ఇలాగే ఉంటుంది. డిజైన్ చేయడం అనేది ఏం చేంజ్ అవ్వదు. తర్వాత ఇది బ్యాలెన్స్ షీట్ ఎక్కడ కరెంట్ లయబిలిటీస్ కదా, ఈ నెంబర్ ఫ్రమ్ నంబర్ 2 నెంబర్ తీసుకుని కరెంట్ లయబిలిటీస్ యాడ్ చేయండి. కరెంట్ లయబిలిటీస్
షార్ట్ టర్మ్ లయబిలిటీస్లో యాడ్ చేస్తారా చేయండి కరెక్టే. డెబిట్ క్రెడిట్ సెలెక్ట్ చేయండి, కంటిన్యూ చేయండి. ఓకే, చూసారా యాడ్ అయింది చూసారా ఇక్కడ ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయండి, ఎలాబరేట్ చేయండి. చూసారా మీ జిఎల్ అకౌంట్స్ కనిపిస్తున్నాయి. మరి ఇక్కడ ఎందుకు కనిపించలేదు జిఎల్ అకౌంట్స్, ఎవరు చెప్తారు? ఉమ్? ఇక్కడ జిఎల్ అకౌంట్స్ అనేవి రిఫ్లెక్ట్ అవుతున్నాయి. షార్ట్ టర్మ్ లయబిలిటీస్ గ్రూప్ లో జిఎల్ అకౌంట్స్ రిఫ్లెక్ట్ అవుతున్నాయి. మరి ఇక్కడ కనిపించట్లేదు ఎందువల్ల, ఎవరు చెప్తారు? సార్ అందులో మనం జిఎల్ అకౌంట్స్ ఏం క్రియేట్ చేయలేము అనుకుంటా. కరెక్ట్ ఆన్సర్, 100% కరెక్ట్ ఆన్సర్. సో జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేయకపోతే కనిపించవు. మీరు క్రియేట్ చేస్తే ఈ ప్లస్ సింబల్ అనేది జనరేట్ అవుతుంది. డేటా ఉంటేనే జనరేట్ అవుతుంది, లేకపోతే అవ్వదు. ఓకేనా? అది. మేబీ ఈ సాటర్డేనే అవ్వచ్చు, రేపంటే టుమారో కదా. ఈ సాటర్డే అవ్వదులేండి మేబీ. సరే నేను చెప్తానండి, ఇంకొకరు కూడా ఇద్దరున్నా వచ్చేవాళ్ళు, ఆయనతో కూడా మాట్లాడి చెప్తాను. నెక్స్ట్ ఇచ్చారు కదా, నెక్స్ట్ చూడండి. చూసారా, ఎందుకంటే మనం ఇక్కడ జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేసాం కాబట్టి కనిపిస్తున్నాయి, లేకపోతే కనిపించవు. ఇలా ఉంటుంది. ఇక్కడ ప్లస్ సింబల్ ఎలా జనరేట్ అవుతుంది? మీరు జిఎల్ అకౌంట్ క్రియేట్ చేస్తేనే కింద ఈ జిఎల్ అకౌంట్స్ అనేవి ఆటోమేటిక్గా రిఫ్లెక్ట్ అవుతాయి. నెక్స్ట్ షీట్ ఓపెన్ చేయండి. నెక్స్ట్, సో ఫిక్స్డ్ అసెట్స్ అంటే ఏంటి? ఇది లాంగ్ టర్మ్ లయబిలిటీస్ కదా, ఇవి లాంగ్ టర్మ్ లయబిలిటీస్ యాడ్ చేయండి. లాంగ్ టర్మ్ లయబిలిటీస్, సార్ ఫిక్స్డ్ అసెట్స్ ఇది అసెట్స్ గ్రూప్ లో కదా. ఫిక్స్డ్ అంటే లాంగ్ టర్మే కదా. ఫిక్స్డ్ అసెట్స్ ని 2 పార్ట్స్ గా డివైడ్ చేశాం. షార్ట్ టర్మ్ లయబిలిటీస్ అసెట్ లో ఉందా, ఫిక్స్డ్ అసెట్స్ ఉందా? చేసేయండి అయితే. ఓకే, ఫిక్స్డ్ అసెట్స్, సారీ ఫిక్స్డ్ అసెట్స్ లో చేయాలి కదా, ఐఎమ్ సారీ. అసెట్స్ ని ఫిక్స్డ్ అసెట్స్ లో చేయాలి, చేయండి. ఫిక్స్డ్ అసెట్స్ లో ఏమన్నా జిఎల్ అకౌంట్స్ మీరు క్రియేట్ చేసి ఉంటే అవి ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి. కంటిన్యూ చేయండి. సో ఫిక్స్డ్ అసెట్స్ ఏమైనా క్రియేట్ చేసి ఉంటే ఇక్కడ ప్లస్ సింబల్ యాడ్ అవుతుంది. ఎలాబరేట్ చేస్తే జిఎల్ అకౌంట్స్ అనేవి కనిపిస్తాయి. నెక్స్ట్ షీట్ ఓపెన్ చేయండి. ఇంకా ఏమేమి ఉన్నాయి, ఇవి తీసుకుంటారా?
కరెంట్ అసెట్స్. ఇవేనా? ఎస్ సార్, కరెంట్ అసెట్స్ ఇవి. ఇన్కమ్స్. కరెంట్ అసెట్స్ అయిపోయింది కదా. కరెంట్ అసెట్స్ లేదు సార్, యాడ్ చేయలే కరెంట్ అసెట్స్. చేయండి చేయండి. ప్రతిదీ యాడ్ చేయాలండి, ఇంకా షీట్ చెక్ చేసుకుని యాడ్ చేసుకోవటమే. ఓకే. కరెంట్ అసెట్స్, వెయిట్ వెయిట్, అక్కడ ప్లస్ సింబల్ యాడ్ అయింది చూసారా? అంటే ఏంటి? కరెంట్ అసెట్స్ లో జిఎల్ గ్రూప్స్ అనేవి మనం క్రియేట్ చేసినట్లు, జిఎల్ అకౌంట్స్. క్లిక్ చేయండి. ఇవిగో ఇవన్నీ మనం క్రియేట్ చేసాం కరెంట్ అసెట్స్ లో. మీరు ఆ పర్టికులర్ గ్రూప్ లో జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేస్తే ఇలా కనిపిస్తాయి, క్రియేట్ చేయకపోతే ఇలా ఎంటీగా ఉంటుంది, ఇక్కడ ఏం కనిపించవు. ఓకే. నెక్స్ట్ చూడండి ఏముందో. నెక్స్ట్ ఇన్కమ్. యాడ్ చేయండి, 1 బై 1 యాడ్ చేస్తారా? ఇంకో ఇవన్నీ ఇన్కమ్ కిందకి వస్తాయి, ఇవన్నీ కూడా కాపీ చేయండి. డైరెక్ట్ ఇన్కమ్ లో యాడ్ చేస్తారు అది. కంట్రోల్ వి, అగైన్ కాపీ చేయండి. అన్ని చేయండి. సో డైరెక్ట్ ఇన్కమ్ లో ఏమున్నాయి? ప్లస్ సింబల్ యాడ్ అయింది అంటే ఏంటి? వీటిలో జిఎల్ అకౌంట్స్ అనేవి ఉన్నాయని అర్థం. కంటిన్యూ చేయండి. ప్లస్ సింబల్ పైన ఎలాబరేట్ చేయండి, కనిపిస్తాయి, అవన్నీ కనిపిస్తాయి. అది చూసారా? సేల్స్ అకౌంట్ ఒకటి క్రియేట్ చేసాం. నెక్స్ట్ వన్ ఎలాబరేట్ చేయండి, ఇక్కడ కొన్ని ఉన్నాయి. ఓకేనా? అట్లా. నెక్స్ట్ ఇంకా ఏమున్నాయి చూడండి. ఉమ్. ఇవన్నీ ఎక్స్పెన్సెస్, రెడ్ లో ఉన్నాయి కదా ఎక్స్పెన్సెస్. రా మెటీరియల్ కన్జంప్షన్స్, అడ్మినిస్ట్రేషన్ కాస్ట్, ఇంట్రెస్ట్ గ్రూప్, ఇవన్నీ కూడా డిప్రిషియేట్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ లో యాడ్ చేయండి. సార్, ఈ డెబిట్ క్రెడిట్ ఆప్షన్స్ ఎందుకు సార్? అంటే ఇవి డెబిట్ కి క్రెడిట్ కి దేనికి యూజ్ చేసాం అనేది కూడా తెలియాలి కదా మనకి. ఇవి మ్యాండేటరీ. ఇవి ఇప్పుడు యాక్చువల్గా ఒక జిఎల్ అకౌంట్ ని డెబిట్ కి యూజ్ చేస్తాము, క్రెడిట్ కి యూజ్ చేస్తాము. సో రెండు కూడా రిఫ్లెక్ట్ అవుతాయి అని అర్థం. ఓకే. కంటిన్యూ చేయండి. ఓకే, డౌన్కి వెళ్ళండి. ఇక్కడ ప్లస్ సింబల్ ఉందంటే దీనిపైన పర్టికులర్ జిఎల్ అకౌంట్స్ అనేవి ఉన్నాయని అర్థం. ఓకే, అట్లా. నెక్స్ట్ ఇంకా ఓపెన్ చేయండి. నెక్స్ట్ సండ్రీ క్రెడిటర్స్ అంటే ఏంటి? సండ్రీ క్రెడిటర్స్ అంటే ఎవరు? ఎవరు సండ్రీ క్రెడిటర్స్ అంటే ఎవరండి? ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇంటర్వ్యూ క్వశ్చన్ ఉంది. సండ్రీ క్రెడిటర్స్ అంటే ఎవరు? ఎవరు? అప్పిచ్చేవారు సార్. కంపెనీకి అప్పించేవాళ్ళు. హ్మ్? కంపెనీకి అమౌంట్ పే చేసే వాళ్ళు సండే క్రెడిటర్స్ అంటారు సార్. కంపెనీకి అమౌంట్ పే చేస్తారా? సార్, అప్పిచ్చే వాళ్ళు. రా మెటీరియల్స్ అవన్నీ కంపెనీ కొంటుంది కదా. రా మెటీరియల్ సప్లై చేసేవాళ్ళు వెండర్స్ ని సండ్రీ క్రెడిటర్స్ అంటారు. కస్టమర్స్ ని డెబిటర్స్. సండ్రీ డెబిటర్స్. సండ్రీ క్రెడిటర్స్ వెండర్. ఇప్పుడు యాక్చువల్గా మనం వెండర్ క్రియేట్ చేస్తాం కదా, అవన్నీ ఏంటి? దేనికి సంబంధించి? డొమెస్టిక్ వెండర్ గ్రూప్, ఇంటర్నేషనల్ వెండర్ గ్రూప్, వన్ టైం వెండర్ గ్రూప్ క్రియేట్ చేసాం. ఇక్కడ కరెంట్ లయబిలిటీస్ లో తీసుకున్నాం. అంటే ఎవరు? సండ్రీ క్రెడిటర్స్. వెండర్స్ కమ్స్ అండర్ ది సండ్రీ క్రెడిటర్స్. ఇవ్వండి, కరెంట్ లయబిలిటీస్ లో యాడ్ చేయండి.
ఫినిష్ చేయండి. ఓకే, సన్రీ క్రెడిటర్స్ ఇంకా ఏమైనా చూడండి, 1 by 1 యాడ్ చేయండి అలాగే. నెక్స్ట్ ఎక్స్పెన్సివ్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్. ఫస్ట్ 2 వాటిలో కొన్ని డైరెక్ట్ తీసుకోండి, కొన్ని ఇండైరెక్ట్ తీసుకోండి, నేచర్ని బట్టి యాడ్ చేసుకోవాలి. రా మెటీరియల్ కన్జంప్షన్స్ ఇండైరెక్ట్ లో ఒకటి ఫస్ట్ వన్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఇండైరెక్ట్ యాడ్ చేయండి, మిగతా అన్ని డైరెక్ట్ యాడ్ చేసుకోండి. ఫస్ట్ వన్ ఒకటి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ లో యాడ్ చేయండి, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్ అవన్నీ డైరెక్ట్ యాడ్ చేద్దాం. చూసారా, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ప్లస్ సింబల్ యాడ్ అయ్యింది. ఓకే, అంటే జిఎల్ అకౌంట్స్ ఉన్నాయని అర్థం. నెక్స్ట్ ఇంకా ఏమైనా చూడండి, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, పర్సనల్ ఎక్స్పెన్సెస్ అనేవి కూడా డైరెక్ట్లో యాడ్ చేయొచ్చు, పర్చేస్ అనేవి కాదు, ఇవన్నీ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్లో యాడ్ చేయండి. ఎక్స్పెన్సెస్ గ్రూప్ సెలెక్ట్ చేసుకోవాలి, అసైన్ అకౌంట్స్ పైన క్లిక్ చేయాలి, డెబిట్ అండ్ క్రెడిట్ సెలెక్ట్ చేసుకోవాలి. అందువల్ల ఒక జిఎల్ అకౌంట్ డెబిట్ ట్రాన్సాక్షన్ ఉండొచ్చు, క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ ఉండొచ్చు, బోత్ ఆర్ రిఫ్లెక్ట్ అవ్వాలి స్టేట్మెంట్స్లో. ఓకేనా, అన్ని యాడ్ అవుతున్నాయి ఇట్లా. ఇలా చేయాలి. ఇంకా ఉన్నాయా చూడండి. ఎస్ సార్ ఉన్నాయి. ఇట్లా ప్రతిదీ కూడా యాడ్ చేసుకోవాలండి. చేస్తారా మీరు ఓన్గా? కింద S4 హానా ఇవన్నీ కూడా ఇక్కడ కనిపిస్తుంది, ఇవన్నీ S4 హానా సర్వర్లో ఈ నంబర్, ఈ జిఎల్ గ్రూప్ నంబర్ రేంజ్ని యూజ్ చేసాం. సో ఈ నంబర్ రేంజ్ ఇవ్వటాన్ని ఏమంటే డౌన్కి వెళ్ళండి, ఇది కోడిఫికేషన్ అంటారు. కోడిఫికేషన్ ఇది S4 హానాలో. S4 హానా క్లాసెస్ మీకు ఆల్రెడీ ఫార్వర్డ్ చేసినట్లున్నాను. సో ఏ జిఎల్ గ్రూప్ దేని కిందకు వస్తుంది, లాంగ్ టర్మ్ లయబిలిటీస్ ఏంటి, షార్ట్ టర్మ్ లయబిలిటీస్ ఏంటి, అవన్నీ ఇక్కడ యాడ్ చేశాను ఇవన్నీ కూడా. సో financial statement version means to design the financial statements based on the client requirement. సో క్లయింట్ రిక్వైర్మెంట్ ని బేస్ గా చేసుకుని మనము ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ అనేది డివైడ్ చేసాం. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్ తీసుకున్నాం, మళ్ళీ వాటిని కూడా డివైడ్ చేసాం. సో క్లయింట్ ఎలా కావాలంటే ఆ విధంగా ఈ కాన్ఫిగరేషన్ అనేది చేయాలి. మ్యాక్సిమం ఇది సరిపోతుంది, అసలు అవన్నీ అవసరం లేదు. అసెట్స్ లయబిలిటీస్ తీసుకున్నారు, అసెట్స్ లో లాంగ్ టర్మ్ లయబిలిటీస్, అసెట్స్ లో లాంగ్ టర్మ్ అసెట్స్, షార్ట్ టర్మ్ అసెట్స్ తీసుకున్నారు. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో డైరెక్ట్ ఇన్కమ్, ఇండైరెక్ట్ ఇన్కమ్, ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ తీసుకున్నారు. అలా కావాలన్నా కూడా ప్లాన్ చేసుకోవచ్చు, ఎట్లా కావాలంటే అట్లా చేసుకోవచ్చు. ఓకేనా, ఇది ఇలా చేస్తాం. సో దీన్ని బేస్గా చేసుకుని ఏం చేస్తాము, ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ ని డిజైన్, సో రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేస్తాం. ఏ టీ కోడ్లో చేస్తాము, F.01 ఇవ్వండి, F.01 సేవ్ అయిందా. F.01 లో వీటిని బేస్గా చేసుకుని రిపోర్ట్స్ అనేవి జనరేట్ అవుతాయి. సేవ్ చేయండి F.01, లేదంటే SAP1 ఏటీ కోడ్ అయినా ఒకటే. F.01కి వెళ్ళండి. F.01 SAP1 లో చాలా వస్తాయి, డిఫరెంట్ డైమెన్షన్స్ లో వస్తాయి. F.01కి వెళ్దాం. F.01 ఎంటర్ చేయండి. సో చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఇవ్వాలి, మీ ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వండి. ఇచ్చారా, కంపెనీ కోడ్ ఇవ్వండి. సో ఆల్ డాక్యుమెంట్ ఎంట్రీ పోస్టింగ్స్ హ్యాపెండ్ ఎట్ కంపెనీ కోడ్ లెవెల్. కంపెనీ కోడ్ లెవెల్లో చేస్తాం. ఇట్ మీన్స్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ వీ కెన్ ఎగ్జిక్యూట్ ఎట్ కంపెనీ కోడ్ లెవెల్. సో ఫైనాన్షియల్ స్టేట్మెంట్ జనరేట్ చేయడం కూడా లేదంటే ఎగ్జిక్యూట్ చేయడం కూడా కంపెనీ కోడ్ లెవెల్లోనే చేస్తాము. ఆల్ ఎక్స్పెన్సెస్ ఇన్కమ్స్ అన్నీ కూడా రిపోర్ట్స్లో అప్డేట్ అవుతాయి. సో ఇవి ఎందుకు ఉపయోగపడతాయి, వీ విల్ సబ్మిట్ టు ది గవర్నమెంట్కి సబ్మిట్ చేస్తాం. వై, బికాస్ కంపెనీ కోడ్ ఈజ్ ఏ లీగల్ ఐడెంటిటీ. కంపెనీ కోడ్ అనేది ఒక లీగల్ ఐడెంటిటీ. కంపెనీ కోడ్ లెవెల్లో మాత్రమే
రిపోర్ట్స్ని జనరేట్ చేస్తాం. ఇంతకుముందు చూడండి, ఇంతకుముందు ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ ఏం తీసుకున్నాము, BA11 ఆటోమేటిక్గా రిఫ్లెక్ట్ అయింది. మనం జస్ట్ నో కాన్ఫిగరేషన్ చేసాం. ఇంతకుముందు ఏమి ఇచ్చాము గుర్తుందా? ఇంతకుముందు ఏమి ఇచ్చాము, స్టాండర్డ్గా ఉన్నది ఇచ్చాం, BAUS ఇచ్చాం, US వాళ్ళది ఇచ్చాం. సో మనం క్రియేట్ చేసాం ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ అనేది క్రియేట్ చేసాం. ఇప్పుడు జస్ట్ నో క్రియేట్ చేసాం, అది ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. దీన్ని బేస్గా చేసుకుని రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేస్తాం. ఇక్కడ ఏమేమి ఇచ్చారు మీరు, కంపెనీ కోడ్ ఇచ్చారు కదా. సో మనం ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఎలా జనరేట్ చేయొచ్చు, GL అకౌంట్ వైజ్, బిజినెస్ ఏరియా వైజ్, కరెన్సీ వైజ్, లెడ్జర్స్ వైజ్, పీరియడ్స్ వైజ్, ఫ్రమ్ పీరియడ్ టు పీరియడ్, కంపారిజేషన్ ఇయర్, లాస్ట్ ఇయర్కి డిఫరెన్స్ ఏంటి, ఇలా ప్రతి ప్రతి మోడల్లో కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా? కొంచెం డౌన్కి వెళ్ళండి. AVL గ్రిడ్ కంట్రోల్ సెలెక్ట్ చేయండి. ఇక్కడ లేఅవుట్ నేమ్ ఇవ్వాలి యాక్చువల్గా అయితే. ఇది అర్థమైంది కదా, BA11 అనేది మీ కంపెనీ కోడ్ కాదు, మీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ నేమ్ అది. జస్ట్ నో మనం క్రియేట్ చేస్తాం. ఎగ్జిక్యూట్ చేయండి, ఎగ్జిక్యూట్. కంటిన్యూ చేయండి. ఇదిగో రిపోర్ట్స్, ఇవన్నీ మీరు చెక్ చేసుకోండి, నేను ఎక్స్ప్లెనేషన్ చేయలేను. ఇవన్నీ రిపోర్ట్స్. ఇది కొంచెం డౌన్కి మూవ్ చేయండి, ఈ విండో డౌన్కి మూవ్ చేయండి, ఇంకా వెళ్ళండి. సో 0L అంటే మీనింగ్ ఏంటి, 0L లీడింగ్ లెడ్జర్. లెడ్జర్. 0L అంటే లీడింగ్ లెడ్జర్, స్టాండర్డ్ లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్, IAS ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్ ప్రిన్సిపల్. ఇంకా ఉన్నాయి, అవేంటవి? SAPలో 2 టైప్స్ ఆఫ్ లెడ్జర్స్ ఉన్నాయి, లీడింగ్ లెడ్జర్, నాన్ లీడింగ్. నాన్ నాన్ లీడింగ్ లీడింగ్ లెడ్జర్. లెడ్జర్. నాన్ లీడింగ్ లెడ్జర్లో ఏమేమి ఉన్నాయి? IFRS గ్యాప్. IFRS, US గ్యాప్. IFRS అంటే ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ సిస్టమ్, IFRS ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ సిస్టమ్. US గ్యాప్ అంటే జనరల్లీ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్. అవి నాన్ లీడింగ్ లెడ్జర్లో వస్తాయి. ఇవి లీడింగ్ లెడ్జర్, మనం లీడింగ్ లెడ్జర్ని మాత్రమే ఫాలో అవుతున్నాం. నాన్ లీడింగ్ లెడ్జర్ కాన్సెప్ట్ వచ్చేసి ఇంకా కొన్ని GL గ్రూప్స్ అవన్నీ క్రియేట్ చేసి సపరేట్గా చేయాలి, ఆ రిపోర్ట్ జనరేట్ అవ్వవు, అవి మనం చేయలేదు కాబట్టి. జస్ట్ ఇంతకుముందు డిజైన్ చేసాం కానీ ఇంకా చాలా ఉంటాయి, కొన్ని చేయాల్సినవి ఉంటాయి. సో ఇది అంటే డొమెస్టిక్ కంపెనీ లెవెల్లో చేస్తున్నాం. MNC అయితే ఇంకా కొన్ని చేంజెస్ అవుతాయి. ఓకే, సో మీ కంపెనీ డొమెస్టిక్ కంపెనీ అయితే నాన్ లీడింగ్ లెడ్జర్, US గ్యాప్, IFRS అనేది నాట్ రిక్వైర్డ్. MNC అయితేనే US గ్యాప్, IFRSకి వెళ్ళాలి. ఇది రిపోర్ట్స్. వీటిని ఎక్స్పోర్ట్ చేసి తెలుసు కదా మీకు, ఎక్స్పోర్ట్ ఎలా చేస్తాము, టాప్లో లిస్ట్లోకి వెళ్ళండి, లిస్ట్, ఎక్స్పోర్ట్, స్ప్రెడ్షీట్, కంటిన్యూ చేయండి. డెస్క్టాప్ సెలెక్ట్ చేసుకోండి, సేవ్ చేయండి, అలౌ చేయండి. రిపోర్ట్ ఎక్స్పోర్ట్ అవుతుంది, అలౌ చేయండి. చూసారా, ఎక్సెల్ ఫార్మాట్లో జనరేట్ అవుతాయి రిపోర్ట్స్ అనేవి, ఎక్సెల్ ఫార్మాట్లో. బాగా వెళ్ళండి, ఒకసారి SAPలోకి వెళ్ళండి. డిఫరెంట్ డైమెన్షన్స్లో వస్తాయండి, చాలా వస్తాయి, అవన్నీ చాలా అంటే అది సపరేట్గా చెప్పుకో, చాలా ఉంటాయి డిఫరెంట్ డైమెన్షన్స్లో. ఇది ఎగ్జాంపుల్ మాత్రమే చెప్తున్నాను. బ్యాక్ వెళ్ళండి, క్లాసిక్ లిస్ట్ కూడా సెలెక్ట్ చేయండి. క్లాసిక్ లిస్ట్ లాస్ట్లో, క్లాసిక్ లిస్ట్, ఎగ్జిక్యూట్. ఇదొక మోడల్. ఇంకా డౌన్కి వెళ్ళండి, ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్, ఇదిగో ఓకే. ఇదొక డిజైన్. ఎవరు లైన్స్ ఫామ్ చేస్తున్నారు, కర్సర్ మూవ్ చేయకండి, లైన్స్ ఫామ్ అవుతుంది, ఎవరో చేస్తున్నారు ఇట్లా. వీటిని ఎక్స్పోర్ట్ చేయొచ్చు, ఎలా చేస్తాము, లిస్ట్లోకి వెళ్తాము,
సేవ్ అండ్ సెండ్కి వెళ్ళండి, ఫైల్లోకి వెళ్ళండి, కంటిన్యూ చేయండి. ఇక్కడ వచ్చేసి డాట్ ఎక్స్ఎల్ఎస్ ఇవ్వాలి, మీకు ఫైల్ నేమ్ ఇవ్వండి. ఇక్కడ ఫైల్ నేమ్ ఇచ్చేసి డాట్ ఎక్స్ఎల్ఎస్ డ్రాప్ డౌన్ చేయొద్దు, మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. డ్రాప్ డౌన్ చేయకండి, డ్రాప్ డౌన్ అవసరం లేదు. మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. అలాగా డాట్ రిమూవ్ చేయండి, డాట్ రిమూవ్ చేసేసి మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. ఫస్ట్ డాట్ ఎక్స్ఎల్ఎస్ ఇవ్వండి, డాట్ ఎక్స్ఎల్ఎస్. ఎక్స్ఎల్ఎస్ అంటే ఏంటి? ఎక్సెల్ ఫార్మాట్లో జనరేట్ అవుతుంది. జనరేట్ పైన క్లిక్ చేయండి, అలౌ చేయండి. ట్రాన్స్ఫర్ అయినందు డెస్క్టాప్ పైకి మీ ఫైల్ ట్రాన్స్ఫర్ అయినందు చెక్ చేయండి. ఇదిగో చూసారా? ఓపెన్ చేయండి. ఇదేనా? ఇదిగో ఇదే ఇట్లా. ఇదొక ఫార్మాట్. ఇట్లా ఎస్ఐలోకి వెళ్ళండి. ఇక్కడ లాస్ట్లో ఏవిఎల్ గ్రిడ్ కంట్రోల్ సెలెక్ట్ చేయండి, బాకలండి. ఇక్కడ ఏవిఎల్ గ్రిడ్ కంట్రోల్ సెలెక్ట్ చేయండి. ఐఎస్పిఏ లేఅవుట్ నేమ్ ఇవ్వండి, ఐఎస్పిఏ, ఐఎస్ఏపి ఇవ్వండి, ఐఎస్ఏపి. సారీ, 1SAP ఇవ్వండి, 1SAP, 1SAP. ఎగ్జిక్యూట్ చేయండి. ఇందాక వచ్చిన ఫార్మేటే వచ్చింది ఇప్పుడు. ఓకే, ఇట్లా డిఫరెంట్. దీన్ని ఎక్స్పోర్ట్ ఎలా చేయొచ్చు అంటే టాప్లో లిస్ట్లోకి వెళ్ళండి, ఎక్స్పోర్ట్ స్ప్రెడ్షీట్, లోకల్ స్ప్రెడ్షీట్ కరెక్ట్ ఇవ్వండి. ఇలా చేసాం కదా ఆల్రెడీ, ఇలా చేయొచ్చు. డాట్ ఎక్స్ఎల్ఎస్ అంటే ఏంటి? ఎక్సెల్ ఫార్మాట్లో సేవ్ అవుతుందని అర్థం. ఓకేనా? ఎఫ్ఐ అంతా కూడా ఎక్స్టర్నల్ రిపోర్ట్ జనరేట్ చేసి సబ్మిట్ చేస్తాం. సిఓ అంతా కూడా ఇంటర్నల్ రిపోర్టింగ్, డెసిషన్ మేకింగ్ కి ఉపయోగపడుతుంది. సిఓ అంతా కూడా ఇంటర్నల్ రిపోర్టింగ్, ఎఫ్ఐ అంతా కూడా ఎక్స్టర్నల్ రిపోర్టింగ్. అంతే. ఇక్కడ మిమ్మల్ని కాన్ఫిగరేషన్ చేయమని ఏం అడగరు. ఇంటర్వ్యూలు ఏమడుగుతారు? వాట్ ఈజ్ మీన్ బై ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్, ఏటీ కోడ్లో చేస్తామని అడుగుతారు. సో ఆ షీట్ ఒకటి చదవండి, ఇంకేం అవసరం లేదు. నెక్స్ట్ క్లాస్ మాస్టర్ డేటా ఎక్స్చేంజ్. మాస్టర్ డేటా ఎక్స్చేంజ్. మాస్టర్ డేటా ఎక్స్చేంజ్ ఇదే హౌ టు మూవ్ జిఎల్ మాస్టర్ డేటా వన్ కంపెనీ కోడ్ టు అనదర్ కంపెనీ కోడ్ కదా. ఇది ప్రాసెస్ అవ్వదండి, బట్ నేను వే చూపిస్తాను మీకు. జిఎల్ అకౌంట్స్ అన్నీ కూడా ఒక కంపెనీ కోడ్ నుండి మరొక కంపెనీ కోడ్కి ఎలా మూవ్ చేయాలి. ఇది మనకు యాక్సెస్ ఉండదు, బట్ ఆ వే ఎలా చేయాలో చెప్తాను చూడండి అంతే. ఇది మన డెమో సర్వర్స్లో అవ్వదు, యాక్సెస్ ఉండదు మీకు. సో హౌ టు మూవ్ జిఎల్ మాస్టర్ డేటా వన్ కంపెనీ కోడ్ టు అనదర్ కంపెనీ కోడ్ టుమారో డిస్కస్ చేద్దాం. క్లియర్ కదా? ఎస్ సార్. నెక్స్ట్ క్లాస్ ఇది డిస్కస్ చేద్దామండి. ఓకే, రైట్. థ్యాంక్ యూ, బాబాయ్, గుడ్ డే.